కూర్చుంటే అది యొక్క కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. తర్వాతనే కనుక వారు ఇంతమంది ప్రభుత్వాలు ముఖ్యంగా ఏమైనా చేసి మీరందరూ అక్కడ కూర్చొని ఒక పైపు కూర్చొని తీర్చబడి దయచేసి మీరు ఇక్కడ నా పేరు సోమిశెట్టి శ్రీనివాసులు, మానవతా జిల్లా చైర్మన్, అదేవిధంగా కనిగిరి మానవతా సంస్థకి చైర్మన్ని. ఇక్కడ ఈరోజు అమరావతి గ్రౌండ్స్లో దివ్యాంగులు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోసమై గుర్తింపు శిబిరం, అంటే వాళ్ళ యొక్క ఎవరెవరికి ఏ ఉపకరణాలు కావాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, వాటి కోసం గుర్తింపు శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే గతంలో ప్రొద్దుటూరులో కూడాను ఒక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యాన్ని కార్యక్రమం చూడడం, అక్కడ మానవతా ఆధ్వర్యాన్ని కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాన్ని చూసి దాన్ని ప్రేరేపణతో మన ఉగ్రాంధ్రరెడ్డి ఎమ్మెల్యే గారు అన్నారు. ఎమ్మటే వారి ద్వారా అలెంకో కంపెనీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏదైతే సాధికార సంస్థ మినిస్ట్రీ ఉందో ఆ మినిస్ట్రీ ఆధ్వర్యాన అలెంకో కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడే కరస్పాండింగ్ జరపడం, మన ఒక్క కనిగిరి కేంద్రానికని మనం అప్లికేషన్ పెట్టించడం జరిగింది. వాళ్ళు జిల్లాలో గల 5 సెంటర్స్కి దీని యొక్క అప్లోడ్ ఇచ్చేసి 5 సెంటర్లో వరుసగా చేసుకుంటూ వచ్చారు. మొదట్లో కొండేపి, తర్వాత సింగరాయకొండ, అదేవిధంగా మన ఎర్రగొండపాలెం, తర్వాత కనిగిరి, నెక్స్ట్ దర్శితో ఈ 5 కేంద్రాలు క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే దివ్యాంగులకు కావాల్సిన అంటే ఉపకరణాలు, వాళ్ళకి ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్యాటరీ వెహికల్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి చంకకర్రలు, దృష్టిలోపం వాళ్ళకి వాకింగ్ స్టిక్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 80% ఆ పైన డిజబిలిటీ ఉండే వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి దివ్యాంగులకు ఏం కావాలనేది సెంట్రల్ గవర్నమెంట్తో పెద్ద మనసుతో ఈ దివ్యాంగులందరికీ ఇచ్చే విధాన్ని అంతకుముందు ఎంపీ గారి రాష్ట్రంలో ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా డైరెక్ట్గా మహనీయుడు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా అలెంకో కంపెనీకి అప్పచెప్పేసేసి మినిస్ట్రీ ద్వారా ఎవరితో సంబంధం లేకుండా ఎంత ఖర్చు అయినా సరే దివ్యాంగుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటూ అలెంకో వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి చోట రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్క దివ్యాంగులు ఉపయోగించుకొని వారికి కావాలి. ఇక్కడ రాలేదు అని చెప్పి ఎవరు నిరుత్సాహపడద్దు. లేని వాళ్ళకి కూడాను మానవతా సంస్థ సిద్ధంగా ఉంది. ఎవరికి వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా సరే, అంటే వాళ్ళ యొక్క అనారోగ్య కారణంగా కానీ, ఒకవేళ ఒక్కోసారి దివ్యాంగత్వం రాసేటప్పుడు కొంతమంది అంటే సరైన అవగాహన లేక గవర్నమెంట్లో రాశారు. అలాంటి వాళ్ళకు కూడాను వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడాను సద్వినియోగం చేసుకొని మనసారి కోరుకుంటున్నాను. అసలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి నిజంగా మా ఉగ్రాంధ్రరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే అసలు సేవా కార్యక్రమం అంటే మారుపేరుగా ఉగ్రాంధ్రరెడ్డి గారు ముందుకు వస్తారు. అలాంటి వారి చేత ఏమైనా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని నేను వ్యక్తిగత డిజబుల్డ్ అయినా సరే ఈ కార్యక్రమాన్ని వారి చేత చేయించడం, వారు ఎమ్మటే పెద్ద మనసుతో ఒప్పుకొని వాళ్ళకి ఎలాంటి కావాలన్నా భోజనాలు వస్తాయి మొత్తం కూడా చూస్తానని చెప్పి ముందుకు వచ్చి వారి కోసం, రాని వాళ్ళ కోసం కూడాను ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఇద్దామని చెప్పన్నారు. గతంలో కూడా ఒకటే రోజు 25 వీల్ చైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కనుక సేవకు మారుపేరు మా ఉగ్రా గారు. అలాంటి ఉగ్రా గారి దగ్గర ఈ యొక్క అమరావతి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.